విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. వెల్కమ్ టు రియాలిటీ చెక్. నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రొఫెసర్ కాసిం గారు ఉన్నారు. ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిణామాలు, అదేవిధంగా సామాజిక అంశాలు, వీటన్నిటిపైన మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతుంది. అయినా కూడా ఇప్పటికీ విద్యారంగ సమస్యలపైన, విద్యారంగ వ్యవస్థ పైన పూర్తిగా ఇక వారు ఏం చేయలేకపోతున్నారు అనేది ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికీ కూడా వీసీలను కూడా నియమించలేని పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తారు సార్ మీరు? అయితే మనకి ప్రతి జూన్కి విద్యా సంవత్సరం మొదలవుతుంది. ప్రతి సంవత్సరం జరిగేది. డిసెంబర్లో గవర్నమెంట్ వచ్చింది. అంటే డిసెంబర్ నుంచి జూన్కి 6 నెలల సమయం ఉంటుంది. ఓకే. ఈ 6 నెలల సమయంలో చేయవలసింది చాలా ఉంటుంది. నిజంగా మనము కేసీఆర్ ప్రభుత్వము అధికారంలో ఉన్న రోజుల్లో విద్యారంగం మీద బడ్జెట్ను కేటాయించలేదు, విద్యారంగాన్ని పట్టించుకోలేదు. కేవలం గురుకులాలు అనే అంశాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేశారని ఒక విమర్శ పెట్టారు. ఓకే. మేధావులుగా, విద్యావేత్తలుగా, విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శ పెట్టింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు పోయేటప్పుడు విద్యారంగానికి సంబంధించి ఆ రోజున్న డిమాండ్ ఏమిటి? కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే రాష్ట్ర బడ్జెట్లో 20% బడ్జెట్ విద్యారంగంలో కేటాయించాలని ఒక డిమాండ్. ఓకే. రాజకీయ నాయకులు ఓట్ల సందర్భంలో రకరకాల మాటలు మాట్లాడుతుంటారు కనుక ఓట్ల సందర్భంలో మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తే విద్యారంగాన్ని కాపాడతామని చెప్పారు. సరే, వచ్చారు అధికారంలోకి. ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్లో 7.5% కేటాయించారు. 20% అడిగితే 7.5% కేటాయించారు. ఈ 7.5% అనేది రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీలు దాదాపు 1299 గ్రామ పంచాయతీలు ఉన్నాయి మనకి. ప్రతి గ్రామ పంచాయతీలో హై స్కూల్ ఉంటుంది. ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం హై స్కూల్ ఉంటుంది. ఈ స్కూల్లో భవనాల నిర్మాణం చేయాలి, విద్యుత్ సప్లై చేయాలి, తర్వాత బాత్రూమ్లు వగైరా కట్టించాలి, తర్వాత కొత్త బిల్డింగ్లు కట్టించాలి. ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ ఆ బడ్జెట్ ఏమాత్రం సరిపోదు. అట్లా చూసినప్పుడు ప్రాథమిక విద్యారంగాన్ని, ఉన్నత హై స్కూల్ వరకు విద్యారంగాన్ని పెద్దగా అభివృద్ధి చేయడానికి సంబంధించిన విధాన నిర్ణయాలు ఉన్నట్లుగా మనకు అనిపించలేదు. ఇక తర్వాత మీరు అడిగిన ఉన్నత విద్యలోకి వస్తాను నేను. ఓకే. జూన్లో పాఠశాలలు మొదలైతే, జూన్లో కాలేజీలు మొదలైతే, జూన్లోనే యూనివర్సిటీలు మొదలైతాయి. జూన్లో యూనివర్సిటీలు మొదలైతే మే 23వ తారీఖు నాడు తెలంగాణలో ఉన్న 10 యూనివర్సిటీల వీసీలందరూ వాళ్ళ టర్మ్ అయిపోయింది. మే 23 నాడు. 23 నాడు టర్మ్ అయిపోతే ఇప్పటి వరకు వీసీలు లేరు. అంటే మే అయిపోతే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 4 నెలలు అయింది. 4 నెలల కాలంలో కూడా వీసీలు నియమించకపోతే వ్యవస్థ చిన్న భిన్నం అయిపోతుంది. ఆ రోజుల్లోనే కేసీఆర్ అధికారంలో ఉన్న రోజుల్లో 2.5 ఏళ్ల వరకు కూడా వీసీలు నియమించకపోవటం మూలంగా ఉన్నత విద్యా వ్యవస్థ అనేక రకాల సమస్యలను ఎదుర్కొని, సవాళ్ళను ఎదుర్కొంది అని మనం అందరం మాట్లాడాం. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక 4 నెలలు అయింది వీసీలు నియమించడానికి. వీసీల నియామకానికి సంబంధించి ఒక ప్రాసెస్ ఉంటుందండి. అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తారు. 10 సంవత్సరాలు ప్రొఫెసర్గా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు, సర్వీస్ ఉన్న వాళ్ళందరినీ అప్లై చేసుకోమని చెప్తారు. అప్లికేషన్ ఇవ్వడానికి ఒక 10 రోజులు, మా అంటే 15 రోజులు టైం ఇవ్వచ్చు. 15 రోజుల తర్వాత ఒక సెర్చ్ కమిటీ వేస్తారు. ఈ సెర్చ్ కమిటీలో యూజీసీ నామినీ ఉంటారు, యూనివర్సిటీ నామినీ ఉంటారు, ప్రభుత్వ నామినీ ఉంటారు, 3 ఉంటారు. ఓకే. ఈ 3 సెర్చ్ కమిటీకి ఏర్పడతారు. వచ్చిన అప్లికేషన్స్ను తీసుకొని ఒక 2-3 రోజులు అందరూ వాటన్నిటిని చూసి అందులో ఉత్తమమైనటువంటి ప్రొఫెసర్ని ఎంపిక చేసి వీసీని ఇవ్వచ్చు. ఇది మొత్తం కలిపితే 15 నుంచి 20 రోజుల ప్రక్రియ. 15 నుంచి 20 రోజుల ప్రక్రియను 4 నెలలు అయినా కూడా ఇంకా పూర్తి చేయక పాపం అప్లై చేసుకున్న వాళ్ళు దాదాపు 200-300 మందికి పైగా ఉన్నారు. అప్లై చేసుకున్నారు వాళ్ళందరూ అసలు మాకు వస్తుందా రాదా 4 నెలల నుంచి నిద్రపోకుండా ఉన్నటువంటి ప్రొఫెసర్లు కనిపిస్తున్నారు. ఒక వీసీ లేకపోతే యూనివర్సిటీ పరిపాలన మొత్తం స్తంభించిపోతుంది. ముఖ్యంగా జూలైలో అన్ని పీజీ కోర్సులకు సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తాయి. ఎంట్రన్స్ టెస్ట్ జరగాలి, తర్వాత రిజల్ట్ ఇవ్వాలి,
తర్వాత కౌన్సిలింగ్ జరిపించాలి, తర్వాత అడ్మిషన్స్ ఇవ్వాలి, అడ్మిషన్ అయిన వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వాలి, వెంటనే క్లాసులు మొదలవుతాయి, టైం టేబుల్ వేయాలి, క్లాసులకు సంబంధించి కొత్త భవనాలు లేకపోతే విద్యార్థులు వాళ్ళ స్కాలర్షిప్లు ఏంటి, హాస్టల్ వసతి ఏంటి, ఇవన్నీ చూసుకోవాలి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ను దానకిషోర్ గారు ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, ఆయన ఇన్ఛార్జి వీసి ఓయూకున్నారు, అందరు ఐఏఎస్ ఆఫీసర్లను ఇన్ఛార్జిలో ఇచ్చారు. దీని వలన ఏమైతే ఐఏఎస్ ఆఫీసర్లు ప్రభుత్వంలో ఉన్న తమ శాఖను చూసుకోవడమే సరిపోతుంది వాళ్ళకి, విశ్వవిద్యాలయాలను ఎక్కడ చూస్తారు? ఇవాళకి నేను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చాను, ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ను. ఇవాళ 3వ తారీఖు, మాకు జీతం రాలే. 1వ తారీఖు జీతం అంటున్నారు కదా, మాకు జీతం రాలే. ఈరోజు జీతం రావాలంటే వీసీ అక్కడ ఉంటే ఇమీడియట్గా చెక్ క్లియర్ చేసేసి గవర్నమెంట్ నుంచి రావాలి. ఎవరి మంత్ చెక్కు గవర్నమెంట్ నుంచి చెక్ రావాలంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రామకృష్ణరావు గారిని అడగాలి. రామకృష్ణరావు గారిని అడగాలంటే ఎవరు అడగాలి? వీసీ ఫోన్ చేసో లేకపోతే వెళ్ళో అడిగి ఆ చెక్ క్లియర్ చేస్తే జీతాలు వస్తాయి. 31 నాడు చెక్ క్లియర్ కావాలి. ఈ నెల లాస్ట్ మంత్ 31 కదా, 31 క్లియర్ కావాలి. 1వ తారీఖు నాడు పడాలి, పడలే. 1వ తారీఖు సండే వచ్చింది, 31 నాడు పడాలి. పోనీ 1 నాడు పడకపోతే 2వ నాడన్న పడాలి కదా. ఇవాళ 3వ తారీఖు వచ్చావు, జీతం రాలే. అంటే మినిమం జీతం ఇవ్వలేని పరిస్థితుల్లో యూనివర్సిటీలు ఉన్నాయంటే నేను తెలంగాణకి తలమానికం ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితి చెప్తున్నానంటే చిన్న యూనివర్సిటీల పరిస్థితి ఇంతకన్నా ఘోరంగా ఉంటుంది. కనుక వెంటనే విశ్వవిద్యాలయాలకు సంబంధించి వీసీలని ముఖ్యమంత్రి గారు నియామకం చేయాలని మీ ఛానల్ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్ సార్, ఇక ఈ 9 నెలల పరిపాలనకు సంబంధించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంబంధించి మీరు ఏం చెప్తారు అసలు? అయితే 9 నెలల కాలంలో విధానపరమైన నిర్ణయాలు ఏమైనా ప్రభుత్వం తీసుకుంటే మనం చర్చించవచ్చు. ఓకే, ఇప్పటి వరకు విధానపరమైన నిర్ణయం తీసుకోలే. విధానపరమైన ఏదన్నా కొత్తది తీసుకొస్తే వాళ్ళు ఏమన్నారు? స్త్రీలకి బస్సు ఉచిత సౌకర్యం ఇస్తామన్నారు. ఓకే, దాన్ని అమలు చేశారు. అది ఎలక్షన్ మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చిన హామీ. రెండోది రైతు రుణమాఫీ చేస్తామన్నారు, రైతు రుణమాఫీ చేశారు. ఇంకా రైతు రుణమాఫీకి సంబంధించి చాలామంది మాకు అందలేదు అని అక్కడక్కడగా వాళ్ళ డిమాండ్స్ వస్తున్నాయి, రైతులు అడుగుతూ ఉన్నారు. వాళ్ళకు సంబంధించి కూడా వీళ్ళు అడ్రస్ చేయవలసి ఉన్నది. ఈ 2 ప్రజలకు సంబంధించినటువంటి విషయాల్లో తప్ప మిగతా కొత్త విషయాలు ఏమైనా ప్రభుత్వం తీసుకొచ్చిందా అని చూస్తే ఇప్పటి వరకు కొత్త విధానపరమైన నిర్ణయం చేయలే. చేసి ఉంటే ఇదో పలానా జీవో తీసుకొచ్చారు, పలానా చట్టం చేశారు, ఈ చట్టంలో ఇవి లొసుగులు ఉన్నాయి, ఈ జీవోలో ఇవి లొసుగులు ఉన్నాయి, ఈ జీవో ఇది ఇంప్లిమెంట్ చేయటం మూలంగా ఈ ప్రజలు ఎఫెక్ట్ అవుతున్నారు, ఈ సామాజిక వర్గం ఎఫెక్ట్ అవుతున్నారు అని మనం మాట్లాడవచ్చు. కనుక ఏమైంది? వెంటనే ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి. ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎంపీ ఎలక్షన్లు వచ్చాయి. ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఏం చేయడానికి లేదు. దాని పేరు మీద 3 నెలలు గడిచింది. తర్వాత ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏం చేశారు? అమెరికా వెళ్ళారు, అమెరికా వెళ్ళి వచ్చారు, అదొక 4 నెలలు గడిచింది. తర్వాత అసెంబ్లీ నడిచింది. ఇప్పుడు మళ్ళీ గ్రామ పంచాయతీ స్థానిక ఎన్నికల వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. రుణమాఫీ ఒకటి అయింది ఆ తర్వాత. కనుక విధానపరమైన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకొని ఉంటే 9 సంవత్సరాల కాలంలో మనం ఏమైనా చర్చించవచ్చు. ఏమి తీసుకున్నప్పుడు చర్చించడానికి అవకాశం లేదు. రైట్ సార్, అంటే ఒక కమిటీ వేసి హైడ్రాగా చేసుకొని ఆ కమిటీ ద్వారా ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటిని కూలగొట్టుకుంటూ వస్తూ ఉన్నది. ఎట్లా చూస్తారు ఈ హైడ్రాకి సంబంధించి తెలంగాణలో? మీరు ఎట్లా చూస్తారు దీన్ని? నేను పేపర్లో వచ్చిన సమాచారం ఆధారంగా మాట్లాడుతున్నా. హైడ్రా జీవో ఏమిటో, ఆ జీవోలో ఉన్న విధి విధానాలు ఏమిటో నేను చూడలేదు. పేపర్లో వచ్చింది ఆ జీవోకి సంబంధించిన సారాంశం. అందులో ఏమిచ్చారంటే చెరువులను ఎవరైనా ఆక్రమించి కట్టుకుంటే దాన్ని చూడాలి, నాలాలని ఆక్రమించి కట్టుకుంటే చూడాలి, ప్రభుత్వ భూమిని ఆక్రమించి కట్టుకుంటే చూడాలి అని ఇట్లా ఒక 4-5 అంశాలు అందులో పేర్కొన్న 5 అంశాలు. ఇక్కడి వరకు బాగుంది. అయితే దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్ కన్వెన్షన్ కూల్చివేసిన తర్వాత ఒక ప్రెస్ మీట్లో ఆయన అడ్రస్ చేశాడు. తర్వాత ఇస్కాన్ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి ఒక పెద్ద ఉపన్యాసం ఇచ్చారు. అక్కడ ఏమన్నారు? భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పాడో దాన్ని నేను ఇవాళ ఇంప్లిమెంట్ చేస్తున్నా అన్నాడు. సరే, భగవద్గీత, శ్రీకృష్ణుడు, అర్జునుడు అవి మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడుకోవచ్చు, మనం పక్కన పెడదాం. అయితే ఇన్ ప్రిన్సిపల్ ఆయన చెప్పిన విషయాల్లో హైదరాబాదు గొప్ప నగరం, సుందరమైన నగరం, సౌందర్యమైన నగరం. ఈ నది మధ్యలో నుంచి ఈ నగరం మధ్యలో నుంచి మూసీ నది వెళ్తుంది. ఇక్కడ పెద్ద పెద్ద తోటలు ఉండేటివి, మంచి వాతావరణం ఉన్న ప్రదేశం. ఇట్లాంటి హైదరాబాద్ నగరాన్ని
ప్రభుత్వ భూములను ఆక్రమించారు, చెరువులను ఆక్రమించారు, కుంటలను ఆక్రమించారు, కాలువలను ఆక్రమించారు. వీటన్నిటిని భవిష్యత్తు తరాలకి, మనకు రాబోయే మన పిల్లలకి, మన పిల్లల పిల్లలకి ఒక సుందరమైన నగరాన్ని తయారు చేసి ఇవ్వాలి అనేది నా ఉద్దేశం. ఇది తప్పంటారా అని అన్నాడు. సీఎం గారు చెప్పింది చాలా బాగుంది. నేను 100% ఆయనను అంగీకరిస్తున్నా, ఏకీభవిస్తున్నా. ఏది ఏకీభవిస్తున్నా, సుందరమైన నగరాన్ని సుందరంగా ఉంచండి. ఓకే, మన భవిష్యత్తు తరాలకి, రాబోయే మన తరాలకి ఈ హైదరాబాద్ నగరాన్ని మంచిగా ఉంచి వాళ్ళకి అందించవలసిన బాధ్యత, మన పిల్లలకు అందించవలసిన బాధ్యత మన మీద ఉంది. ఓకే, ఈ రెండింటి విషయంలో నేను ఆయన అంగీకరిస్తున్నాను, ఆయన చెప్పిన అభిప్రాయాన్ని. అయితే ఈ సుందరమైన నగరం సుందరంగా లేకుండా ఏమేమి ఆటంకాలు వచ్చాయి ఓకే అని మనం పరిశీలించినప్పుడు, పార్కులను ఆక్రమించారు, చెరువుల్ని ఆక్రమించారు, ప్రభుత్వ భూముల్ని ఆక్రమించారు, నాలాల్ని ఆక్రమించారు. ఎప్పుడైనా సరే ఒక ఆక్రమణ జరగాలంటే ఎవరు చేస్తారండి? ఒక ఆక్రమణ చేసే కెపాసిటీ ఒక జర్నలిస్టుగా మీరు, ఒక ప్రొఫెసర్గా నేను, మనం ఇద్దరం ఆక్రమణ చేయలేం. ఎందుకు చేయలేం? ఆక్రమణ ఎవరు చేస్తారు? డబ్బు బలమన్నా ఉండాలి, అధికార బలమన్నా ఉండాలి, కుల బలమన్నా ఉండాలి. ఈ 3 బలాలు ఉన్నోళ్ళే ఆక్రమణ చేస్తారు. మరి పార్కులను ఆక్రమించుకునే ప్రయత్నం ఎవరు చేశారు అంటే ఈ 3 రకాలు రాజకీయ నాయకులు చేశారు, పారిశ్రామికవేత్తలు చేశారు, తర్వాత సామాజికంగా మంచి కుల బలం ఉన్నటువంటి వాళ్ళు చేశారు. వీళ్ళు ఎక్కడెక్కడ ఆక్రమించారో ఈ ఆక్రమించడం మూలంగానే హైదరాబాద్లో వరదలు వస్తున్నాయి. ఇది వాస్తవమే. పైనుంచి నీళ్ళు వస్తాయి. పైనుంచి నీళ్ళు వచ్చినప్పుడు ఎక్కడో వికారాబాద్ నుంచి, చేవేళ్ల నుంచి, అటు నుంచి నీళ్ళు వచ్చినప్పుడు హైదరాబాద్కి నీళ్ళు వస్తాయి. అవి హైదరాబాద్కు నీళ్ళు వచ్చినప్పుడు ఆ నీళ్ళన్నీ ఎటు డైవర్ట్ కావాలి? చెరువులోకి డైవర్ట్ కావాలి. ఎక్కడ? హుసేన్ సాగర్లోకి డైవర్ట్ కావాలి, లేకపోతే ఉస్మాన్ సాగర్లోకి డైవర్ట్ కావాలి, గండిపేటలోకి డైవర్ట్ కావాలి. ఆ నీళ్లు డైవర్ట్ కాకుండా కాలువలలో ఇండ్లు కట్టేశారు, అపార్ట్మెంట్లు లేపేశారు. ఈ అపార్ట్మెంట్లు లేపింది, ఇండ్లు కట్టింది ఎవరు? డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కట్టారు. కనుక మీరు ఎవరైతే విల్లాలు కట్టుకున్నారో, ఎవరైతే ఆక్రమించుకున్నారో, ఎవరైతే పరిశ్రమలు పెట్టుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళను కూల్చేయండి, సుందరమైన నగరంగా హైదరాబాద్ను మార్చండి. మాకే అభ్యంతరం లేదు, మేము సపోర్ట్ చేస్తాం. ఈ సంపదని భవిష్యత్తు తరాలకు అందించడానికి మేము సపోర్ట్ చేస్తాం. కానీ రెండో కోణంలోకి వస్తే, ఎంతమంది పెట్టుబడిదారులు, రాజకీయ నాయకులు, డబ్బులు ఉన్నోళ్ళే కూల్చారో తెలియదు. కానీ నేను ఇటీవలి కాలంలో మీడియాలో వస్తున్నటువంటి, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కొన్ని వీడియోలు చూశాను. చూస్తే ఒక తల్లి అంటుంది, ఆమె, అయ్యా నాకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా నా ఇంటి మీదకి వచ్చి కూల్చేశారు, నా భర్త చనిపోయాడు, నాకు 2 బిడ్డలు, నా కొడుకు చనిపోయారు, 2 బిడ్డలు ఉన్నారు, 2 బిడ్డలకు భర్తలు చనిపోయారు, ఏ దిక్కులేని ఆడవాళ్ళం, మా ఆడవాళ్ళ ఇండ్లు వచ్చి కూల్చిపడేశారు, దాని మూలంగా ఇప్పుడు మేము ఎక్కడ వెళ్ళి ఉండాలో మాకు తెలియటం లేదు అని ఆ ముసలి తల్లి, ఒక 70 ఏళ్ళ ముసలి తల్లి కన్నీరు పెట్టుకుంటూ వేదన పడుతూ ఉన్నది. ఇంకొక చోట ఇంట్లో మనుషులు ఉన్నారు, వీళ్ళు వెళ్ళి జేసీబీ దాని మీద పెట్టి పడేశారు, బుల్డోజర్ పెట్టి పడేసి దాని రేకుల నీళ్ళ ఇలా అంటుంటే పాపం ఇంట్లో ఉన్న వాళ్ళు భయంతో పరిగెత్తుకొని బయటకు వస్తున్నారు. వాళ్ళు ఒకరు టీవీ పట్టుకొని వస్తున్నారు, ఒకరు పుస్తకాలు పట్టుకొని వస్తున్నారు, ఒకరు బెడ్షీట్లు పట్టుకొని వస్తున్నారు, ఒకరు కూరగాయలు పట్టుకొని వస్తున్నారు. ఇదేమిటండి రేవంత్ రెడ్డి గారు? మీరు పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, అసలు నాలాల మీద, గవర్నమెంట్ స్థలాల్లో గుడిసెలు వేసుకున్నటువంటి ప్రజలు వీళ్ళు. ఎవరు గుడిసెలు వేసుకొని ఉంటారు? మా గోరటి వెంకన్న పాట రాశాడు, గల్లీ చిన్నది గరీబొల్ల కథ పెద్దది. ఈ గల్లీ చిన్నది ఎంత చిన్నది అంటే, చుట్టం ఎవడన్నా ఇంటికి వస్తే కనీసం దర్వాజా ఆ చుట్టం వచ్చేటటువంటి అవకాశం కూడా ఉండదు, అంత చిన్నగా ఉంటుంది. ఎత్తైన మనిషి వస్తే అది దర్వాజా నొసటికి తలుగుతుంది అని రాశాడు. ఎప్పుడైనా ఏరి కోరి ఆదివారం నాడు ఇంత మాంసం తెచ్చుకొని వండుకుంటే, ఆ వండుతున్నప్పుడు మురిగి కాలువ కంపు వాసన వస్తే, ఆ కంపు వాసన ఈ దీంట్లో కలిసిపోతుందనే ఉద్దేశంతో నీవెంత గసాల మసాలా వేసి దట్టించి వండినా కూడా ఆ మురిగి కంపు వాసనే కొడుతుంది అని మా గోరటెంకన పాట రాశాడు. మరి ఆ మురిగిపోయిన వాసన కొట్టే ఆ వాళ్ళు, మురికి కాలువ మీద ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరుంటారండి? పేదవాళ్ళు, ఏ దిక్కు దశం లేని పేదవాళ్ళు. ఊళ్ళో నుంచి ఊళ్ళో బతుకు తెరువు లేక, వ్యవసాయం జరగక, కూలి దొరకక, హైదరాబాద్లో ఏ చిన్న పని చేసుకొని, ఇండ్లలో పని చేసుకొని బతుకుదామని హైదరాబాద్కు వస్తారు. వీళ్ళు హైదరాబాద్కు వచ్చిన వాళ్ళు ఇండ్లు కిరాయి తీసుకొని ఉండలేక గుడిసెలు వేసుకుంటారు. ఆ గుడిసెలు వేసుకోవడం జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో, ఎస్ఆర్ నగర్లో, ఎన్జిఓస్ కాలనీలో, లేదా అబ్సిగూడలో గుడిసెలు వేసుకొని, డిడి కాలనీలో గుడిసెలు వేసుకొని ఉండలేరు కదా, ఉండనివ్వరు కదా. ఎక్కడ ఉంటారు వీళ్ళు? మూసీ నది కాలువల ఒడ్డున ఉంటారు. ఆ మూసీ నది కాలువల ఒడ్డున ఉన్నటువంటి వాళ్ళ గుడిసెలు కూలగొడితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి?
కనుక ఇది పౌర సమాజము, మేధావులు, ప్రభుత్వం ఆలోచించవలసిన అవసరం ఉన్నది. వాళ్ళను కూడా అక్కడ నుంచి ఒకవేళ మనం తరలించాలనుకున్నప్పుడు ఆ నీళ్లు ఫ్రీగా పారాలనుకుంటే కాలువ ఎవరైతే ఆక్రమించుకొని ఉన్నారో దాన్ని వెడల్పు చేయాలి. వెడల్పు చేయాలనుకున్నప్పుడు అక్కడ ఇండ్లు కట్టుకున్న వాళ్ళని ఖాళీ చేయించవలసిందే. అయితే దీనికి ఆల్టర్నేట్ ఆలోచించాలి. ఏం ఆలోచించాలి? ప్రభుత్వ భూమి ఉన్నది, హైదరాబాద్లో ఉంది, హైదరాబాద్ చుట్టుపక్కల ఉంది. హైదరాబాద్కు ఒక 20 కిలోమీటర్ల దూరం, ఇక్కడ మనం కూర్చున్న కా నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరం పోతే లక్షల ఎకరాల భూమి ఉంది, ప్రభుత్వ భూమి. మీరు 100 ఎకరాలు 200 ఎకరాలు చూడండి. చూసి ప్రభుత్వం అనుకుంటే 6 నెలల్లో బిల్డింగ్ కట్టేయచ్చు. మీరు 6 నెలల్లో ఒక సముదాయం కట్టండి, కొన్ని వేల మంది ఉండే అపార్ట్మెంట్లు కట్టండి. కట్టి ఇక్కడ ఉన్న ప్రజలకు చెప్పి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవండి, మీకు ఇల్లు కట్టించాం మేమని చెప్పి వాళ్ళని అక్కడ పంపించండి. సేఫ్గా పంపించిన తర్వాత అప్పుడు కూలగొట్టండి. అంతేగాని ఆక్రమించుకున్నటువంటి భవనాన్ని కూలగొట్టే హక్కు మీకు ఉండొచ్చు ప్రభుత్వానికి ఆ జీవోలో. కానీ వాళ్ళు చెమట చుక్కలు చిందించి, నెత్తురు చిందించి, కష్టపడి కూలి చేసి డబ్బులు తెచ్చుకొని ఆ డబ్బులతో ఒక ఫ్రిడ్జ్ కొనుక్కుంటే ఆ ఫ్రిడ్జ్ను పగలగొట్టే హక్కు మీకు లేదు కదా, జీవో చెప్పలేదు కదా. ఆ పిల్లలు, పేద పిల్లలు చదువుకోవడానికి పుస్తకాలు కొనుక్కొచ్చుకుంటారు కష్టపడి. ఆ కొనుక్కొచ్చుకున్న పుస్తకాలని మట్టిలో కలిపేసే హక్కు మీకు లేదు కదా. వాళ్ళు కష్టపడి ఒక టీవీ, చిన్న టీవీ కొనుక్కుంటారు, ఆ టీవీని పగలగొట్టే హక్కు లేదు కదా మీకు. ఇవాళ హైడ్రా పేరు మీద పేద ప్రజల ఇళ్లలోకి వెళ్ళి ఆ వస్తువులని పగలగొడుతున్నారు. కనుక మీరు వాళ్ళకి నోటీస్ ఇవ్వండి, వాళ్ళకు చెప్పండి, జిహెచ్ఎంసీ నుంచి వెళ్ళి చెప్పండి, ఒక 6 నెలలు సమయం ఇవ్వండి, మీరు వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించండి, అప్పుడు కూలగొట్టండి. కనుక పేద ప్రజలు, మీరు ఈ తెలంగాణలో, ఈ హైదరాబాదులో భూములను మొత్తం ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద సంస్థలు, సినిమాల పేరు మీద సంస్థలు పెట్టుకొని ఆక్రమించుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు సెజ్జుల పేరు మీద లక్షలాది ఎకరాలని, హైదరాబాదు లోపల మీరు ఇటు రామంతపురం పోతే సెజ్జు పేరు మీద ఒక 500 ఎకరాలు ఉంటుంది. ఇటు కాస్త మీరు ఇండస్ట్రియల్ డిస్ట్రిక్ట్ వెళ్ళిపోతే సెజ్జుల పేరు మీద 100 ఎకరాలు, 1000 ఎకరాలు ఆక్రమించున్నారు. కనుక ఎవరైతే పెట్టుబడిదారులు ఆక్రమించున్నారో మీరు వాళ్ళ జోలికి వెళ్ళి దాన్ని వెకెట్ చేయించి అక్కడ పేదవాళ్ళకి లేదా ప్రజలకి పనికొచ్చే పని చేయాలి. కానీ పేద ప్రజల మీద పడితే వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకుంటారు? మీరు అన్నట్లు ఇప్పుడు మల్లారెడ్డి గారు ఉన్నారు, ఆయన కాలేజీకి నోటీస్ ఇచ్చారు, ఆయన హైకోర్టుకు వెళ్ళిండు. అవసరమైతే సుప్రీంకోర్టు నుంచి ఒక పేరున్న అడ్వకేట్ను తీసుకొచ్చి, ఒక అడ్వకేట్ హైకోర్టులో నిలబడితే నిమిషానికి ₹1,00,000 ఇవ్వగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి మల్లారెడ్డి హైకోర్టు నుంచి ఉపశమనం తెచ్చుకొని ఉండిపోతాడు. మరి పేదవాళ్ళు ఎక్కడ పోతారండి? ఇప్పటికీ నిన్న ఒక ప్రెస్ మీట్లో చూశాను, 500 నోటీసులు ఒక రాజకీయ నాయకుడు వాటన్నిటిని ఒక దగ్గరికి సమీకరించాడట. 500 నోటీసులను, పేదవాళ్ళకి ఇచ్చిన నోటీసులు ఇవి. కనుక ప్రభుత్వం ఈ విషయం ఆలోచించాలని నేను మీ ఛానల్ ద్వారా రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి వినాలి, ఒక్కసారి పేదల బాధ కన్నీళ్లను వినాలని కోరుకుంటున్నా. సరే, ఇక పొలిటికల్ యాంగిల్ విషయం పక్కన పెడితే సామాజిక అంశాలకు వద్దాం. మొన్న రీసెంట్గా మహిళా మావోయిస్టు అంటే ఇన్ఫార్మర్ నేపథ్యంతో రాధా అనే ఆమెను, దళిత మహిళను ఇక హత్య చేశారు. దానికి సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. అయితే ఒక ఆరోపణ కూడా ఉంది, ప్రధానంగా మావోయిస్టు పార్టీలోకి వెళ్ళడం అని అంటే కులం మతం ధిక్కరించే పూర్తిగా వాళ్ళే ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళే కాపాడాల్సిన వాళ్ళే. ఇక కులము అనేది ఒక ఆరోపణ చూపించి ఆమెను చేశారనేది ఒక ఆరోపణ మాత్రం ఉంది. దీనికి మీ సమాధానం ఏమంటారు? మావోయిస్టు పార్టీ అంటే భారతదేశంలో ఉన్న పేద ప్రజల్ని విముక్తి చేసే పార్టీ. దేశంలో ఉన్న సంపదను అందరికీ సమానంగా పంపిణీ చేయాలని పోరాటం చేస్తున్న పార్టీ. ఈ దేశంలో ఎవరైతే భూమిని దున్నుతున్నారో రైతులకి, దున్నేవాడికే భూమి మీద హక్కు ఉండాలని కోరుకునే పార్టీ. ప్రతి మనిషి శ్రమ చేస్తుంటే ఆ శ్రమకి తగిన వేతనం ఇవ్వాలని ఆలోచించే పార్టీ. దేశం కోసం నిజమైన దేశభక్తులు మావోయిస్టులు. వాళ్ళు తమ కుటుంబాన్ని వదిలేసి ఈ దేశ విముక్తి కోసం పోరాడుతున్న వాళ్ళ అడవుల్లో. ఆయన జయరాజ్ అన్న ఒక పాట రాశాడు, పేరు కోసం వచ్చిరందున అవ్వ అయ్య పెట్టిన పేరు చెప్పరు, భూమి కోసం వచ్చినందురా చెంటు భూమి కూడా వాళ్ళు అడగరు, ఆ భూమిలో పండిన పంట కంకి మీద కూడా వాళ్ళు చెయ్యి వెయ్యరు, ఎవరో ఈ బిడ్డలు అని పాట రాశాడు ఆయన. ఆ బిడ్డలు 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు తమ జీవితాన్ని అంతా త్యాగం చేస్తున్నటువంటి వాళ్ళు. వాళ్ళకి
ఈ దేశంలో ఉన్న పేద ప్రజల కన్నీళ్లు తుడవాలనే లక్ష్యంతో పోయిన వాళ్ళే తప్ప కులం పేరు మీద, మతం పేరు మీద, ఇంకో వర్గం పేరు మీద, ప్రాంతం పేరు మీద, లింగం పేరు మీద వివక్ష చూపించేటటువంటి పని అక్కడ మావోయిస్టులు చెయ్యరు. ఈ విషయం నేను 100% చెప్పగలను. నేను ఒక విప్లవ రచయితల సంఘం సభ్యుడిగా సమాజంలో వివక్ష లేని ఒక నిర్మాణం ఎక్కడైనా ఉంది అంటే అది మావోయిస్టులోనే ఉంది అని నేను ప్రగాఢంగా నమ్ముతా. అయితే ఇప్పుడు రాధా చర్చ ఒకటి ముందుకు వచ్చింది. ఆ అమ్మాయిని నేను కూడా చూశాను. మాతో పాటు మా విప్లవ రచయితల సంఘం వేదికల మీద పాట పాడింది, మహిళా సంఘంలో పనిచేసింది. నేను క్లాసులు చెప్తే కూడా ఆమె వాళ్ళ మహిళా సంఘం వాళ్ళు క్లాసులు పెట్టుకుంటే నేను కూడా క్లాసులు చెప్తే వ్యాస రచన ఎట్లా రాయాలి, వ్యాసం ఎట్లా రాయాలి అనే టాపిక్ విన నేను క్లాసులు చెప్పినప్పుడు ఆమె పాల్గొన్నది. అందులో మంచి అమ్మాయి, చదువుకున్నది. ఆమె అత్యున్నతంగా ఇంకా సమాజం కోసం పనిచేయాలనుకొని ఇక్కడ మహిళా సంఘాన్ని వదిలేసి ముందుకు వెళ్ళిపోయింది. ఓకే, సంతోషం. వెళ్ళిపోయి ఒక 5 ఏళ్ళు పనిచేసింది. పనిచేసిన తర్వాత అక్కడ ఏం జరిగింది అనే విషయం మనకి ఇప్పటికి బయటికి తెలియదు కదా. మావోయిస్టు పార్టీ ఇన్ఫార్మర్లని, ఆ పార్టీలో తప్పులు చేసిన వాళ్ళని ఎందరినో వివిధ పద్ధతుల్లో పనిష్మెంట్ చేసింది, శిక్షించింది. కొందరిని పార్టీ నుంచి వెళ్ళగొట్టింది, కొందరిని బహిష్కరించింది, కొందరిని వాళ్ళకి చంపేసింది. వాళ్ళకు కొన్ని పద్ధతులు ఉన్నాయి మావోయిస్టు పార్టీకి. కనుక రాధా అనే అమ్మాయి ఆ పార్టీలో ఒక దళ కమాండర్గా పనిచేసిన అమ్మాయి, ఆమె అక్కడ సాంకేతికంగా ఏ సమస్య క్రియేట్ చేసిందనేది ఇప్పటికీ బయటి ప్రపంచానికి మనకు తెలియదు. ఎందుకంటే ఇది రహస్య పార్టీ. వాళ్ళు ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు. ఆ ప్రెస్ నోట్లో ఏం పేర్కొన్నారు? కేవలము పార్టీని నిర్వీర్యం చేయడానికి, నాయకత్వాన్ని నిర్వీర్యం చేయడానికి ఈమె పోలీసులతో కుట్ర పన్ని కోవర్టు ఆపరేషన్కు సహకరించింది కనుక మేము హత్య చేశామని చెప్పి ప్రెస్ నోట్ ఒకటి బయటకు వచ్చింది. దాని ఆధారంగా ఇప్పుడు బయట మాట్లాడేవాళ్ళు మాట్లాడుతున్నారు. నేనేమంటున్నానంటే కొన్ని రహస్య పార్టీ టెక్నికల్ సాంకేతికపరమైన విషయాలు ఏవైతే ఉంటాయో ఇంతకన్నా ఎక్కువ నష్టం చేసి ఉంటే అమ్మాయి వాటికి బయటికి చెప్పే అవకాశం ఉండదు. ఎందుకంటే అది రహస్య పార్టీ కనుక. రైట్ సార్, అంటే వివక్ష లేదంటారా? అందుకోసమే బయట ఉన్న మేధావులకు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. రాధని చంపితే మావోయిస్టు పార్టీ ఒక దళిత మహిళ అని చెప్పి బీజేపీకి సంబంధించిన వాళ్ళు, ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళు, దళిత సంఘాలకు సంబంధించిన వాళ్ళు కొందరు మాట్లాడుతున్నారు కదా. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట దళితుల మీద దాడులు చేసి దేశవ్యాప్తంగా చంపుతున్నటువంటి సందర్భాలు, వివక్ష చూపిస్తున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి కదా. వాటి మీద ఎంతమంది మాట్లాడుతున్నారు అనే ప్రశ్న ఒకటి వేసుకోవాలి. నేను వ్యక్తిగతంగా మావోయిస్టు పార్టీలో కుల భావాలకు సంబంధించిన ఆలోచన స్రవంతిలో ప్రతి మనిషి కూడా ఈ సమాజం నుంచే వెళ్ళారు కనుక వాళ్ళు కూడా ఈ సమాజం నుంచే వెళ్ళారు. ఈ భావాలకు సంబంధించి పురుషాధిక్య భావం కావచ్చు, లేదా కుల సంబంధ భావం కావచ్చు, ఏదైనా సరే భావాలు పూర్తిగా వీటన్నిటిని జయించారని నేను చెప్పలేను. ఓకే, ఈ భావాలు ఉంటాయి, నేను కాదనను. కానీ కేవలం ఈమె దళిత అమ్మాయి గనక ఈ అమ్మాయిని చంపారు అనే విషయాన్ని మాత్రం నేను అంగీకరించాను. ఎందుకు అంటే ఈ దేశంలో మనుషులను విముక్తి చేయాలని పోయిన వాళ్ళు, విముక్తి అంటే ఎవరు విముక్తి? చిట్ట చివరి పేదల విముక్తి. చివరి పేదలు ఎవరు ఈ దేశంలో? దళితులే కదా. ఏ ఆధారం లేని దళితులే కదా. కనుక ఆమె కోరుకొని ఆ ఉద్యమంలోకి పోయింది. నేను అక్కడ పనిచేయాలని కోరుకొని పోయింది, ఇష్టపూర్వకంగా పోయింది. కనుక ఇష్టపూర్వకంగా పోయినటువంటి ఆమె విషయంలో ఏం జరిగిందనే విషయం కొన్నాళ్ళు వెయిట్ చేద్దాం, సమాచారం బయటకు వస్తుంది కదా. నిజాలు ఏమిటో వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మన ఇద్దరం మాట్లాడుకుందాం ఇదే విషయం మీద. రైట్ సార్, అది ఇప్పటికే దేశ సంపదలో అంటే ఎక్కువ శ్రమజీవులుగా ఉన్న ఆదివాసీలు అయితేనేమి, దళితులు అయితేనేమి ఇప్పటికీ కూడా ఆ రాజ్యాధికారాన్ని అందుకునే పరిస్థితిలో లేరు. అంటే ఒకప్పుడు శ్రీవాద ఉద్యమం నుంచి ఇప్పటి వరకు అంటే దళిత ఉద్యమాలు వచ్చినాయి, శ్రీవాద ఉద్యమం వచ్చింది, సాయుధ పోరాట ఉద్యమం వచ్చింది. ఇట్లాంటి ఉద్యమాలన్నీ పక్కన పెట్టి ఇప్పుడు ప్రస్తుతం ఎటువైపు ఉంటే బాగుంటుంది అంటారు? ఎటు ఎర్రజెండా వైపు ఉంటే బాగుంటుందా, లేదు దళిత ఉద్యమాల వైపు, బహుజన ఉద్యమాల వైపు ఉంటే బాగుంటుంది అంటారా? ఏంటి అసలు? అయితే ఏదైనా సరే సమాజంలో ఉన్న స్థితి నుంచి సమాజం ముందుకెళ్ళడానికి అనేక ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఈ అనేక ప్రయత్నాల్లో అందరి ప్రయత్నం ఉంటుంది, అందరి శ్రమ ఉంటుంది. ఏ ఒక్కరో చేస్తే సమాజం ఒక స్థితి నుంచి మరో స్థితికి పోతుందని చెప్పలేము మనం. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం తీసుకుందాం మనం. మన కళ్ళ ముందు ఒక 15 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం నడిచింది. 96 నుంచి 2014 వరకు నడిచింది. ఈ నడిచిన ఉద్యమంలో
ఇందులో మావోయిస్టుల పాత్ర ఉంది, కమ్యూనిస్టుల పాత్ర ఉంది, మేధావుల పాత్ర ఉంది, ప్రజాస్వామికవాదుల పాత్ర ఉంది, మీడియా పాత్ర ఉంది, ప్రజల పాత్ర ఉంది, కేసీఆర్ పాత్ర ఉంది, అందరి పాత్ర ఉంది. ఒక కేసీఆర్నే చెప్పలేము మనం, ఒక మావోయిస్టులనే చెప్పలేము. అంటే ఇంతమంది కలిసి దీన్ని నెడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అదేవిధంగా భారత సమాజం మారాలంటే ఈ భారత సమాజంలో ఒకడు దోపిడీ వర్గం, ఒకడు దోపిడీ చేసే వర్గం, రెండు వర్గాలే. ఈ దోపిడీ చేసే వర్గంలో అగ్రకులాలు ఉన్నారు, దోపిడీ గురయ్యే వర్గంలో కింది కులాలు ఉన్నారు. కనుక ఈ దేశంలో దోపిడీ వర్గం అంటే నా దృష్టిలో అగ్రకులాలే, భారతదేశంలో దోపిడీ గురవుతున్న వర్గాలంటే నా దృష్టిలో కింది కులాలే. అందుకోసము దోపిడీ గురయ్యే వర్గాలు రెండింటి మధ్య పోరాటం నడిచినప్పుడు మనం ఎటువైపు ఉండాలంటే దోపిడీకి గురయ్యే ప్రజల వైపు ఉండి పోరాటం చేయాలి. ఈ ప్రజల వైపు ఉండి పోరాటం చేసే వాళ్ళు ఒక్క లెఫ్టిస్టులు మాత్రమే, ఎర్ర జెండా పార్టీలు మాత్రమే చేసే పోరాటం మాత్రమే సక్సెస్ చేస్తుంది అనడానికి వీలు లేదు. వాళ్ళు చేసే పోరాటం వాళ్ళు చేస్తారు. దానితో పాటు ఒక జర్నలిస్టుగా ఇవాళ మీరు నన్ను ఈ క్వశ్చన్ అడిగారు. ఈ క్వశ్చన్ అడిగితే నేను మీకు ఆన్సర్ చేస్తున్నా. నేను చేసిన ఆన్సరు కొన్ని లక్షల మందిలోకి వెళ్తుంది. ఈ లక్షల మంది ఆలోచిస్తారు కదా, అరే నిజమే కదా, చెప్పిన విషయంలో ఏదో పాయింట్ ఉంది అని ఆలోచిస్తారు కదా. అంటే వాళ్ళు ఆలోచింప చేసే ఒక ప్రశ్న అడగటం వలన కూడా మీరు ఈ సమాజ మార్పులో భాగమవుతున్నట్లు లెక్క. కనుక ప్రతి మనిషి, అది దళిత సంఘమైనా, మహిళా సంఘమైనా, బీసీ సంఘమైనా, ఆదివాసీ సంఘమైనా, వాళ్ళు తమ హక్కుల కోసం చేసే పోరాటంలో సమాజ మార్పు కోసం పోరాటం చేస్తున్నట్లే అర్థం. దానితో పాటు మావోయిస్టులు చేసే పోరాటం కూడా సమాజ మార్పు కోసం చేస్తున్న పోరాటమే. అల్టిమేట్గా అన్ని పోరాటాలు ఎక్కడ కలవాలి? ఎక్కడో ఒక దగ్గర దోపిడీ చేసే వర్గానికి వ్యతిరేకంగా దోపిడీకి గురయ్యే వర్గాలన్నీ ఒక దగ్గర కలుస్తాయి. కలిసే సమయం వస్తుంది ఎప్పుడో ఒకసారి. ఆ కలిసే సమయానికి వీళ్ళందరూ ఒక ప్రాతిపదికను తయారు చేసి పెడతారు. అందుకే నేను ఇవాళ ఏమంటే ఈ వర్గంలో చేరతారా ఆ వర్గంలో చేరతారా అని కాదు, స్పష్టంగా ఈ దేశాన్ని విముక్తి చేసే వర్గం ఏది, ఆ నాలెడ్జ్ని మన సమాజానికి ఇవ్వాలి, ఆ చైతన్యాన్ని సమాజానికి ఇవ్వాలి. ఏది దేశాన్ని విముక్తి చేస్తుంది అంటే ఎవరైతే ఈ దేశ సంపద ప్రజలందరికీ దక్కాలని కోరుకుంటున్నారో వాళ్ళే అని అర్థం కదా. ఎవరు కోరుకుంటున్నారు దేశ సంపద? కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుందా? కాంగ్రెస్ పార్టీ దేశ సంపదని మల్టీనేషనల్ కంపెనీలకి అప్పచెప్పింది. 2014 వరకు వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా, 60 ఏళ్ళు. తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది, 14 ఏళ్ళు పరిపాలించింది. మరి 14 ఏళ్ళు ఈ 10 ఏళ్ళు పరిపాలించింది. ఈ 10 ఏళ్ళు పరిపాలించిన బీజేపీ పార్టీ దేశ సంపదను ఏమైనా ప్రజలకు అప్పచెప్తుందా? వేదాంత కంపెనీ, లక్ష్మీ మెటల్ కంపెనీ, ఎస్ఆర్ కంపెనీ, జిందాల్ కంపెనీ, ఇవన్నీ బహుళజాతి కంపెనీలు. ఈ బహుళజాతి కంపెనీలకి ఈ దేశ సంపదని దోషి పెడుతున్నారు. బహుళజాతి కంపెనీలకు దోషి పెడితే ఈ సంపద అంతా మన సంపద అంటే మన ఇనుము, మన ఉక్కు, మన బాక్సైటు, ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి? విదేశాలకు వెళ్ళిపోతుంది. ఈ విదేశాలకు వెళ్ళిపోకుండా దీన్ని కాపాడుతున్న వాళ్ళు ఎవరు ఈ దేశంలో అంటే మావోయిస్టులు కాపాడుతున్నారు. దండకారణ్యంలో ఉండి యుద్ధం చేస్తున్నారు. అందుకే వాళ్ళు యుద్ధం చేస్తున్నారు కనుకనే అమిత్ షా గారు ఏమంటారు? మావోయిస్టు రైత రాజ్యాన్ని, దేశాన్ని మేము తయారు చేస్తామని అంటున్నారు. మావోయిస్టు రైత. ఎందుకు మావోయిస్టులు నీకు టార్గెట్? కాంగ్రెస్ రైత దేశం అంటలేడు, సిపిఐ రైత దేశం అంటలేడు, సిపిఎం రైత దేశం అంటలేడు, టీడీపీ రైత దేశం అంటలేడు, లేదా బీఆర్ఎస్ రైత దేశం అంటలేడు. ఏమంటున్నాడు? మావోయిస్టు రైత దేశం అంటున్నాడు. ఎందుకు? మావోయిస్టులు ఏం చేస్తున్నారు? నీకు ఎందుకు అడ్డంకి మావోయిస్టులు? ఎందుకు అడ్డంకి అంటే దండకారణ్యంలో ఉన్న కోట్లాది మంది ప్రజలకి, ఆదివాసులకి నాయకత్వం వహిస్తున్న వాళ్ళు మావోయిస్టులు, అక్కడ సంపదను కాపాడుతున్న వాళ్ళు మావోయిస్టులు. అందుకోసం అక్కడికి కంపెనీలు వెళ్లకుండా వాళ్ళు అడ్డుకుంటున్నారు. ఆ సంపదను దోచుకెళ్ళడానికి కంపెనీలు వస్తున్నాయి, వాళ్ళు అడ్డుకుంటున్నారు. వాళ్ళు అడ్డుకుంటున్నాక అడ్డు తొలగించాలంటే ఏం చేయాలి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్కౌంటర్ ఇచ్చి చంపాలి. అందుకే ఇప్పుడు లక్షలాది మంది పారామిలిటరీ బలగాలని దండకారణంలో దింపి ఇవాళ యుద్ధం చేస్తున్నారు. మోడీ గారైనా, అమిత్ షా గారైనా, ఇంకెవరైనా ఇదే మాట్లాడుతున్నారు కదా. టార్గెట్ ఎవరిని పెట్టుకున్నారు? వాళ్ళనే పెట్టుకున్నారు కదా. పెట్టుబడిదారుల విషయంలో, వాళ్ళ ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు ఒకటే, ఏం కాదన్నారు కదా. ఇప్పుడు టాటా కంపెనీని ఎవరు సపోర్ట్ చేస్తారు? కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది. రిలయన్స్ కంపెనీ ఎవరు సపోర్ట్ చేస్తారు? బీజేపీ సపోర్ట్ చేస్తుంది. వీళ్ళకో కంపెనీ, వాళ్ళకో కంపెనీ, అంతే తేడా. కనుక ఈ కంపెనీలకు సపోర్ట్ చేయని వాళ్ళు ఎవరు ఉంటారు దేశంలో? పేద ప్రజల వైపు నిలబడి పోరాటం చేసే వాళ్ళు ఉంటారు. అందుకే నేను మీ ఛానల్ ద్వారా సమాజానికి, పౌర సమాజానికి అప్పీల్ చేస్తున్నది ఏంటంటే దేశంలో ఎవరి వైపు ఉండాలని చూసినప్పుడు
ఈ దేశ ప్రజల విముక్తి గురించి ఆలోచించే వాళ్ళ వైపు ఉండాలని నేను కోరుకుంటున్నా. దానితో పాటు అన్ని కులాలు, కుల సంఘాలు చేసే పోరాటము, మేధావులు చేసే పోరాటము, ప్రజాస్వామికవాదులు చేసే పోరాటము, వీళ్ళు ఆలోచించే ఆలోచన, ఇదంతా కూడా సమాజాన్ని ముందుకు నడిపించడం కోసం వీళ్ళ ప్రయత్నాలు ఉండాలని కోరుకుంటున్నాను. రైట్ సార్, అనేక విషయాలు మాతో పంచుకున్నారు. ఇంకా అంటే చివరగా అడగాలనుంది సార్, అంటే ఇప్పుడు విప్లవ రాజకీయాల సైడ్ ఉన్నట్ట, మీరు బహుజనవాద రాజకీయాల వైపు ఉన్నట్ట? నేను భారతదేశంలో ఏర్పడిన ఒక విప్లవ రచయితల సంఘంలో సభ్యుని. ఓకే. మా సంఘం పేరులోనే విప్లవం అనే ఉంది. ఓకే. ఆ సంఘంలో నేను సభ్యుని, దానికి నేను కార్యదర్శి కూడా పనిచేశాను 2 ఏళ్ళు. 50 ఏళ్ళ విప్లవ రచయితల సంఘానికి 50 ఏళ్ళ సందర్భంగా కార్యదర్శిగా ఉన్నా. కనుక నేను విప్లవాన్ని కోరుకుంటా కదా. విప్లవం అంటే ఏమిటి? సమాజంలో మార్పు. ఓకే. మార్పు అంటే ఏమిటి? పేద ప్రజలందరికీ సమానమైన అవకాశాలు వచ్చేటటువంటి సమాజాన్ని మేము కోరుకుంటాం. రచయితలుగా మేము రాస్తాం, ఆ ప్రయత్నంలో మేము ఉంటాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు ప్రొఫెసర్ కాసిం గారితో ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.